హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసిఫా అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఉమామహేశ్వరానికి రంగాపూర్ నుండి 4 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఈ ఉమామహేశ్వరం టెంపుల్ కొండపైన చాలా బాగుంటుంది. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. ఉమామహేశ్వరానికి ఎంట్రీలో అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు వెహికల్స్కి. బైక్స్కి అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు. ఆటో, కార్, హెవీ వెహికల్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి చెట్లు అయితే మొత్తం ఇలా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షాకాలంలో కానీ దాని తర్వాత కానీ వస్తే మనకి చెట్లు పచ్చగా చాలా బాగుంటాయి చూడడానికి. పర్లేదు, ఇప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. కాకపోతే వర్షాకాలం తర్వాత వస్తే ఏమవుతుందంటే మొత్తం ఫుల్గా గ్రీనరీతో కనిపిస్తుంది. రోడ్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు స్ట్రేట్గా పైన గుట్ట పైన టెంపుల్ కనిపిస్తుంది, అదే ఉమామహేశ్వరం. ఇక్కడ మనం ఉమామహేశ్వరంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనం టెంపుల్కి వెళ్ళడానికి ముందే కొండపై నుంచి వ్యూ అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి వ్యూ, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా ప్రాచీన కాలపు గోపురం చాలా బాగున్నాయి. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే మెట్ల మార్గం అయితే వస్తుంది. నడుచుకుంటూ కొండపైకి ఎక్కొచ్చు. ఈ నడక మార్గంలో మనకు ఒక చిన్న కోనేరు కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, పాతది. చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఇంకా మనం కొండపైకి వెళ్ళేటప్పుడు ఈ టర్నింగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఒక మంచి ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు అనిపిస్తుంది. నేచర్ కూడా చాలా బాగుంటుంది గ్రీనరీతో. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి పొగమంచు వల్ల ప్రకృతి చాలా ప్రశాంతంగా అనిపించింది. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఇదొకటి. శివుడు పార్వతీదేవితో కొలువు తీరిన ప్రాంతం ఇది. ఈ గుడి కొండల్లో కలిసిపోయి ఉంటుంది, అంటే కొండకి ఆనే ఉంటుంది ఈ గుడి. ఇక్కడ సంవత్సరం అంతా కూడా కొండల్లో నుండి నీరు ఎప్పటికీ సజీవ జలంలాగా వస్తూనే ఉంటుంది. ఇక్కడ ప్రకృతి ఒక అద్భుతం. ఇంకా ఈ గుడి చరిత్రకు వస్తే 1232లో కాకతీయుల కాలంలో నిర్మించబడింది ఈ గుడి. కాకతీయుల కాలం నాటి పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వివరింపబడింది. 14వ శతాబ్దంలో మాదనాయుడు కొండపైకి వెళ్లేందుకు మెట్లను కూడా కట్టించారు. ఇంకా ఈ ఉమామహేశ్వరం చరిత్రకు వస్తే శ్రీశైలం ఉత్తర ముఖద్వారంగా 2వ శ్రీశైలంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందట. అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరం అని స్కంద పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొండపై వెలిసిన పిల్లమామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడు. ఈ కొండ మొత్తం కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశని నుంచి నిరంతరం 5 దారాలుగా ఒకే చోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అని అంటారు. అమ్మవారికి, స్వామివారికి 5 గుడులలో 5 లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంటలింగాల దేవాలయాలు కూడా ఉంటాయి. ప్రతి మకర సంక్రాంతి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ మీ గుడి కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గర్భగుడి అన్నమాట. గుడి లోపల శివుడు, పార్వతి, అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చూడడానికి చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇలాగే స్ట్రైట్గా వెళ్తే పాపనాశని తీర్థం ఉంటుంది. మనం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము. మీరు చూడవచ్చు చుట్టూ కొండ ఎంత బాగుందో. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది నిత్యాన్నదాన సత్రం అన్నమాట. కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయి. మీ లగేజ్ అయితే జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ మీకు ముందు కనిపించేవి బాత్రూమ్స్. కొండ చూడండి ఎంత బాగుందో.
ఆ రాళ్ళైతే వేరే లెవెల్ ఉన్నాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ మనకు కనిపించే స్వాముల్లో ఒక స్వామి మనని యూట్యూబర్గా గుర్తుపట్టి స్వామి మమ్మల్ని కూడా ఒక వీడియో తీయండి అని చెప్పి అడిగారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. మనకి ఇలాంటి సపోర్ట్ దొరికినప్పుడే మనం పడే కష్టం కూడా మర్చిపోతుంటాం. థ్యాంక్ యూ స్వామి, మీ అందరి సపోర్ట్కి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అన్నదాన సత్రం అండ్ రైట్ సైడ్ కనిపించేవి రూమ్స్ అనమాట. అంటే మనం నైట్ అక్కడే ఒకవేళ స్టే చేస్తే టెంపుల్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు రూమ్స్ అయితే ఇస్తారు. మనకి పర్ డేకి 200-300 అలా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీకు వీలుంటే ఒకసారి రూమ్ తీసుకొని చూడండి. రూమ్స్ కూడా ఎలా ఉంటాయంటే మొత్తం కొండకు అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, వంటలు అయితే చేస్తున్నారు అన్నదానం కోసం. కోతులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే ఇక్కడనే కళ్యాణకట్ట ఉంది అండ్ స్ట్రైట్గా వెళ్తే పాపనాశన తీర్థం ఉంటుంది. చుట్టూ చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వాష్రూమ్స్ ఉన్నాయి. కొండ చూడండి ఎర్రగా ఎలా ఉందో. మీరైతే మీ లగేజ్ని ఎంత జాగ్రత్త పెట్టుకుంటారంటే అంత జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక్క నిమిషం మీరు పొరపాటున ఇదైపోయినా మీ లగేజ్ మిస్ అయిపోతుంది. మీకు రైట్ సైడ్ నాగులు అయితే ఉంటాయి. అంటే మీకు నాగదోషం లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ దర్శనం చేసుకోవాలి. పూజలు చేస్తే మీకున్న నాగదోషాలు అలాంటివి తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. ఇక్కడ మీకు ముందర స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదే పాప వినాశనం తీయడానికి స్టెప్స్ ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు ముందు ఉత్తర ద్వారం ఉమామేశ్వరం, దక్షిణ ద్వారం జ్యోతి సిద్ధవటం, తూర్పు ద్వారం త్రిపురాంతకం, పశ్చిమ ద్వారం అల్లంపురం జోగులాంబ. అంటే శ్రీశైలంకి 4 ద్వారాలు ఉంటాయన్నమాట. దాంట్లో మనకి ఇది ఉత్తర ద్వారం ఉమామేశ్వరం అని చెప్తారు.
ఇదే పాపనాశనం తీర్థం. అంటే కొండల నుంచి 5 దారాలుగా వచ్చి ఈ గుంతలో పడుతుంటాయి. ఈ నీళ్లు తలపై చల్లుకుంటే మనకున్న పాపాలు పోతాయని ఇక్కడ నమ్మకం. ఇంకా మనం శ్రీశైలం డే 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. యాక్చువల్గా డే 1 తర్వాత డే 2 వీడియో అప్లోడ్ చేయాలి, కానీ డే 1 రోజు కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత డే 2 వీడియో అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేయలేదు. మొత్తం 10-12 వీడియోస్ అయితే ఉన్నాయి, అన్నీ వస్తాయి, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.